యేసుక్రీస్తు నామంలో మీకు శుభం తెలియజేస్తూ ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఓ మాట చదువుకుందాం. కీర్తన గ్రంథం 5వ కీర్తన 4వ చరణం చదువుకుందాం. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. ఆయన దుష్టత్వం చూసి ఆనందించే దేవుడు కాదండి. ఈ లోకంలో ఉన్న చెడును చూసి ఆనందించేవాడు కాదు. ఆయన దగ్గర ఏముందంటే ఆయన దగ్గర ఏమి లేదు, చెడుతనమునకు ఆయన వద్ద చోటు లేదు. అయితే మన దగ్గర ఏముంది? అంత దుష్టత్వం ఉంది, చెడుతనమే, మన అన్నీ కూడా చెడుతనమే ఉంది. ఈ చెడుతనంతో దేవుడి దగ్గరికి వస్తే మన దేవుడు అంగీకరించడు. అందుకని మొట్టమొదటిగా నేను పాపినని గుర్తెరిగి ఆయన పరిశుద్ధుడు గనక మనం పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన పరిశుద్ధుడు దేవుడు, నిష్కలంకుడి దేవుడు, ఆయనలో ఎలాంటి పాపం లేదు. అలాంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. అయితే మనం కూడా ఏం చేయాలంటే, ఏ పాపం లేని వారు ఉండాలంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలి. అప్పుడు మన పాపములన్నీ క్షమించబడతాయి. ఆయన పరిశుద్ధుడు గనక మనం పరిశుద్ధులై ఉందాం. ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.